అమ్మా నేను రెడీ. పూజ అవ్వకుండా టిఫిన్ పెట్టననేసరికి రెడీ అయిపోయాడు. అమ్మా బుక్ ఇవ్వు, స్టోరీ చదువుతా. డైరెక్ట్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మంత్రాలు చదువు ఫస్ట్. అయిందా? బాగైందా? బొట్టు పెడతాను లేరా. నువ్వు పెద్దది పెట్టేస్తావు, చిన్నది పెడతాను లేరా. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలి. బానే ఉందా? బాగుంది. గృహనార్పం. ఏరా తెలుగు కూడా చదవలేకపోతున్నావు? నేను ఇంగ్లీష్ మీడియం కదమ్మా, తెలుగు కష్టంగా ఉంది. వీడికి బాంబు లగాది. కథ సమాప్తం. జై బోలో గణేష్ మహారాజ్ కి. స్నాప్ కూడా తీసేసాం. అమ్మా టిఫిన్ పెట్టమ్మా. ఇప్పుడు చేస్తా. ఆకలిగా ఉంటే ప్రసాదం తిని. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఏరా నా ప్రసాదం తినేస్తున్నావు, నీకు పెట్టినంత వరకు ఆగలేవా? సారీ వినాయక, నీకు కూడా సగం ఉంచుతాలే. ఇట్స్ ఓకే. కథ పూర్తిగా విన్నావా? విన్నా గణేష. వినాయక చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు? చూడకూడదు కాబట్టి. చెరుకుతో కొడతా. లైట్ గా నిద్రపోయా. నీకేమైనా కోరికలు ఉన్నాయా? చెప్తే నిజంగా చేస్తావా? చెప్పు. నేను చచ్చేంత వరకు ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ నేనే అయిపోవాలి. వీధిలో పందిరేయడమే రాదు, దేశాన్ని ఎలా డెవలప్ చేస్తావు? నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటి? రమ్య ఇంకా స్నాప్ పెట్టలేదు. తన డ్రెస్ బాగుందా? నా కోసం ఏమైనా కోరుకుందా? ఆగు చూసొస్తా. అమ్మయ్యా, వినాయకుడు రమ్య దగ్గరికి వెళ్ళాడు. ఈ లోపు భక్తి అంటే ఇలా ఉండాలి. స్వామి నన్ను అశోక్ని విడదీసే స్వామి ప్లీజ్. ఇప్పుడు వీడికేం చెప్పాలో. భక్త ఆమె ఏం కోరుకున్నదో వినిపించలేదు. పోనీ దక్షిణ తీసుకొని అయినా చెప్పు స్వామి. ఇంత అమౌంట్ వీడికి ఎక్కడిది? ఓహో తాంబూలంలో కొట్టేశాడా? నీ కోరిక తీర్చలేను భక్త. అయితే రమ్య కోరికైనా తీర్చండి. తదాస్తు. అశోక్ లెట్స్ బ్రేకప్.